మన దుబాయ్కి పోయారట. గంగవరం పోర్టు ఎవరికి అమ్మాలని ఆలోచనలు చేసి ఇచ్చారట. పూర్తిగా మాకు తెలియదు కానీ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ప్రభుత్వ ఆస్తులు ఎప్పుడు ఎక్కడ ఏ విధంగా అమ్ముదామా, నా ఉద్దేశంలో నాకు తెలిసినంత వరకు ప్రపంచంలో ఇంతకంటే బెటర్ సేల్స్మెన్ మరొక్కడు లేడు. కాకినాడ పోర్టును అమ్మేశారండి. కాకినాడ పోర్టును రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి లాభాలు చేస్తున్న పోర్టును ఒక్క ఎర్ర ఏగాని కూడా వాడి దగ్గర తీసుకోకుండా ఎవరికో అమ్మేశారు. ఒక కన్సోర్షియం అన్నారు, దాంట్లో లార్సన్ టుబ్రో ఉన్నారు, మరొక విదేశీ సంస్థ అన్నారు. ఆఖరికేమో అది ఆ సంస్థ ప్రస్తుతం ఎవరి మేనేజ్మెంట్లో జరుగుతోందంటే ఒక శ్రీనివాస్ అనే ఈ రాష్ట్రానికి సంబంధించిన వాణిజ్య శాఖ మంత్రి గారి అల్లుడట, ముఖ్యమంత్రి గారికి అతి సన్నిహితుడట. ఆయన గారి ఆధ్వర్యంలో కాకినాడ పోర్టు జరుగుతుంది. దాదాపు అదే విధమైన పరిస్థితుల్లో నిజాం షుగర్ ఫ్యాక్టరీ అమ్మే కార్యక్రమాలు వదిలిపెట్టారు. నాకు తెలిసి ఈ మధ్యకాలంలోనే గోదావరి ఫర్టిలైజర్స్ కూడా అమ్మే కార్యక్రమం చాలా దగ్గరలో ఉందట. గంగవరం పోర్టు కూడా అమ్మే కార్యక్రమం దుబాయ్లో ఏదో ఒక ఇనీషియల్గా ప్రిలిమినరీ అండర్స్టాండింగ్ ఏదో రీచ్ అయినట్టుంది. అధ్యక్ష, కనీసం అసెంబ్లీ సెక్రటేరియట్, అసెంబ్లీ బిల్డింగు, సెక్రటేరియట్ అయినా ఖచ్చితంగా అమ్మం, మేము అధికారంలో ఉన్నంత వరకు అమ్మే సమస్య లేదు అని ఖచ్చితంగా చెప్పగలుగుతారా? ప్లీజ్ ఆ ఒక్క అష్యూరెన్స్ అయినా మాకు ఇప్పించండి. అధ్యక్ష, ముఖ్యమంత్రి గారు అంటారు మంత్రులకు అవినీతి పరులు ఉన్నారు మంత్రులు, వాళ్ళకు మరొక్క 6 మాసాలు సమయం ఇస్తున్నా సర్దుకోండి అని చెప్పి అంటున్నాడు. 6 మాసాలు సమయం ఇస్తున్నా 6 మాసాల్లో మీరు అవినీతి ఆపకపోతే మిమ్మల్ని తీసేస్తాను, డిస్మిస్ చేస్తానంటున్నాడు. వాళ్ళు పాపం మంత్రులు, కొంతమంది శాసనసభ్యులు కూడా అంటున్నారు. అధ్యక్ష, ఇంతకుముందు ఒకసారి ముఖ్యమంత్రి గారు చెప్పారట, ముఖ్యమంత్రి గారు స్వయంగా అన్నారు, నాకున్నది ఒకడే కొడుకు, ఆ కొడుకు కావాల్సినంత సంపాదించా, ఇక నేను ఎక్కువగా సంపాదించుకోవాల్సిన అవసరం లేదు, నేను కేవలం రాష్ట్ర ప్రజల కోసమే మేలు చేస్తానంటున్నాడు. ఇవాళ మంత్రులు శాసనసభ్యులు కూడా అంటున్నారు, అయ్యా ముఖ్యమంత్రి తన కొడుకు సంపాదించుకున్నంత మేము మా కొడుకులకు సంపాదించిన తర్వాత మేము కూడా అవినీతిలో ఏ ఒక్కళ్ళము పాలు పంచుకోమని చెప్పి ఖచ్చితంగా చెప్తున్నారట.